హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమర్ వరల్డ్. సో ఈరోజు మనం బూస్ట్రాప్ 4లోని పార్ట్ నెంబర్ 7 మనం నేర్చుకోబోతున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టాపిక్ వచ్చేసరికి మనం పార్ట్ నెంబర్ 7లో బూస్ట్రాప్ 4 బటన్స్ గైస్. ఓకే, బూస్ట్రాప్ 4లో బటన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? సో గైస్ మరి మర్చిపోద్దు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, మెయిన్. ఓకే, సో మరి డైరెక్ట్ ఇప్పుడు వెళ్ళిపోదాం మన బూస్ట్రాప్ బటన్స్. ఎస్, సో చూడండి, బూస్ట్రాప్ బటన్స్లోని ఆటోమేటిక్గా మీకు నార్మల్ హెచ్టిఎంఎల్ బటన్స్ తెలుసు కదా ఎలా ఉంటాయో డిఫాల్ట్గా. సో మనం బూస్ట్రాప్ 4లోనే ఆటోమేటిక్గా వాడు కొన్ని క్లాసెస్కి స్టైల్స్ యాడ్ చేసి మనకి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో బూస్ట్రాప్ 4 ప్రొవైడ్స్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బటన్స్. సో ఇక్కడ చూసారా, ఇవన్నీ బటన్స్ అయ్యేసి ఎక్కడి నుంచి ఎంతవరకు. సో ఇది బేసిక్ బటన్ అంట చూడండి. ఓకే, దిస్ ఈజ్ ద బేసిక్ బటన్. ఓకే, సో ఇది ప్రైమరీ. అలాగే సెకండరీ అంటే సక్సెస్ అంటే గ్రీన్, ప్రైమరీ అంటే ఈ కలర్. సో ఇన్ఫో అంటే చూస్తున్నారు కదా కలర్స్, వార్నింగ్ వచ్చేసరికి ఈ కలర్, డేంజర్, డార్క్, అలాగే లైట్, ఇది లైట్ కలర్ అంటే అది లింక్ మాట. బటన్స్ ఇవన్నీ బటన్స్ బూస్ట్రాప్ 4లో బటన్స్. సో అలాగే లార్జ్ బటన్స్ ఉంటాయి, చాలా పెద్ద బటన్స్ మనకి చూద్దాం అవన్నీ. ఓకేనా? సో గైస్ మరి మీరు క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్న ఫోల్డర్ని ఒకసారి ఓపెన్ చేసుకొని సో మన సైట్ ఏదైతే ఉందో దాని మీద డబుల్ క్లిక్ చేయగానే సో మీరు చేసింది, సో మనం చేస్తున్న డైలీ ప్రాక్టీస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఓకేనా గైస్, నిన్న ఇంతవరకు అలర్ట్స్ మీకు తెలిసింది. సో ఈరోజు మరి బటన్స్ వచ్చేసరికి సో చూడండి ఒకసారి ఈ బటన్స్ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్ ఇచ్చాడు. ఓకేనా? ది బటన్ క్లాసెస్ క్యాన్ బి యూజ్డ్ ఆన్ ఏ అంటే లింక్స్ మాట, లింక్స్లో పెట్టుకోవచ్చు. అలాగే బటన్ ట్యాగ్లో యూజ్ చేయొచ్చు, లేదంటే ఇన్పుట్లోనైనా మనం బటన్ ట్యాగ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? సో ఇప్పుడు వచ్చేసరికి ట్రై టు యువర్ సెల్ఫ్ కొడదాం. ఓకే, ట్రై టు యువర్ సెల్ఫ్ కొడితే మీకు చూడండి కొంచెం మీకోసం జూమ్ చేస్తాను. ఓకేనా? సో జూమ్ చేశాను, అవి అందుకే కిందకు వచ్చాయి ఆ బటన్స్ కూడా. లెట్స్ గో హియర్. ఇక్కడ ఓకే, సో మరి వచ్చేసరికి చూడండి మీరు ఏం లేదు, డివ్ క్లాస్ ఈక్వల్ కంటైనర్లో, ఈ కంటైనర్ లోపల సో ఫస్ట్ వచ్చి హెడ్డింగ్ తీసుకున్నాడు. సో ఇక్కడ కనబడుతుంది బటన్ స్టైల్ H2 ఇక్కడ రాసాడు ఆల్రెడీ. సో ఇప్పుడు మన బటన్స్, సో ఫస్ట్ బటన్ టైప్ ఈక్వల్ టు బటన్. ఓకేనా? క్లాస్ ఈక్వల్ టు BTN. సో ఈ స్టైల్ ఆ బటన్కి స్టైల్ ఏంటి గైస్, నార్మల్ వచ్చేసరికి BTN. సో BTN అంటే ఏంటంటే బేసిక్ మాట. సో బేసిక్, సో ఓన్లీ BTN క్లాస్ అనేది యాడ్ చేస్తే మనకి బేసిక్ మాట బటన్ అనేది. సో క్లాస్ ఈక్వల్ టు జస్ట్ బటన్ అని యాడ్ చేయండి సరిపోతుంది. అదేంటంటే బేసిక్ బటన్ అనమాట. ఫస్ట్ చూసారా ఈ బటన్కి చుట్టూ అసలు స్టైల్ కూడా ఏమీ అప్లై అవ్వలేదు. సో అంటే అది కొంచెం బేసిక్ లాగా బూస్ట్రాప్ బేసిక్ బటన్కి అలాగమాట. ఓకే, సో జస్ట్ క్లాస్ ఈక్వల్ టు మనం ఏం యాడ్ చేయాలి, BTN అని యాడ్ చేయాలి. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ. సో ప్రైమరీకి వచ్చి క్లాస్ వచ్చేసరికి బటన్ BTN ప్రైమరీ అంతే అని యాడ్ చేయగానే అక్కడ మనకి ఆ స్టైల్ అప్లై అయిపోతుంది. అలాగే సెకండరీకి అయితే BTN సెకండరీ, అలా BTN సక్సెస్ అంతే గైస్. ఇవన్నీ సేమ్ ఇలాగే. అలా వార్నింగ్కి BTN డేంజర్, BTN డార్క్ అంటే ఇది. సో అలాగే BTN లైట్ అంటే ఇది గైస్. ఓకేనా? అలా BTN లింక్ అంటే చూసారు లింక్ టైప్లో వచ్చింది బటన్ అనేది. సో అది ఇక్కడ లింక్ మాట. ఓకే, సో ఇన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి, ఇంకా ఉంటాయి అవి చూద్దాం. ఓకేనా? ఇవైతే బూస్ట్రాప్ 4లోని బటన్స్ గైస్. ఓకే, సో చాలా సింపుల్ మాట. మీరు ఏం యాడ్ చేస్తారు నార్మల్గా అయితే HTMLలో ఎంతవరకు ఇస్తాం, టైప్ ఈక్వల్ బటన్ అని ఇస్తాం అంతే, బేసిక్ అని రాసిస్తాం బటన్ మీద. ఒకవేళ ఇది క్లాస్ అనేది తీసేస్తే మనం పూర్తిగా ఫస్ట్ బటన్ చూడండి చూసారా నార్మల్ HTMLలోకి వస్తుంది బేసిక్ అనేది రన్ చేయగానే. సో నార్మల్ HTML బటన్ టైప్లో వస్తుంది ఇది కదా. సో మీకు అలాగా కాకుండా ఉండాలంటే క్లాస్ అనేది యాడ్ చేయాలి. సో అప్పుడే బూస్ట్రాప్ క్లాసెస్ అనేవి అక్కడ మనకి అప్లై అవుతాయి. ఓకేనా? సో చాలా సింపుల్ గైస్ ఇవి బూస్ట్రాప్ 4 బటన్స్. అలా ఇంకా కిందకి వెళ్దాం. ఇంకా ఏంటి ఇచ్చాడు ఎగ్జాంపుల్, ఏ స్పేస్ HR ఈక్వల్ టు యాజ్ క్లాసికల్ బటన్ ఇన్ఫో అంట, రోల్ ఈక్వల్ టు బటన్ అని ఇచ్చాడు. లింక్ మాట, ఇది లింక్ బటన్ ఇది. ఓకే, అలాగే ఇది నార్మల్ బటన్. అలాగే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ ఇలా కూడా మనం అవ్వచ్చు. క్లాస్ వచ్చేసరికి మీరు జస్ట్ క్లాస్ యాడ్ చేస్తే బటన్ యొక్క స్టైల్ అనేది ఈజీగా యాడ్ అయిపోతుంది. వాల్యూ వచ్చేసరికి ఇన్పుట్ బటన్ అంట. ఒకసారి ట్రై టు యువర్ సెల్ఫ్ కొట్టి చూడండి ఇది కూడా.
సో అంతే, చూసారా సేమ్ టైప్స్ ఆఫ్ సేమ్ కలర్స్ ఆఫ్ బటన్స్ తీసుకున్నాడు ఇక్కడ. సో మనకి ఈ ఎఫెక్ట్ కూడా చూసారా గైస్, అక్కడ హోవర్ చేసినప్పుడు కూడా ఆటోమేటిక్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం, ఇవన్నీ సేమ్ టైప్స్ ఆఫ్ బటన్లో వచ్చాయి చూసారా. ఏ స్పేస్ లింక్ది, లింక్ కూడా సేమ్ మనకి లింక్ లాగా అనిపించట్లేదు, డైరెక్ట్ బటన్ లాగా ఉంది. అలాగే బటన్, డైరెక్ట్ బటన్ ఇది. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇన్పుట్ బటన్స్ కూడా చూడండి ఇక, ఓకేనా, ఇన్పుట్ బటన్. సో ఇక్కడ మనం నేమ్ రాసిన దాన్ని బట్టి ఆ బటన్ యొక్క సైజ్ అనేది పెరుగుతుంది, అంతేనా. సో ఇక్కడ నేను ఇంకా ఏదేదో పెట్టాను, యాడ్ చేస్తాను. ఆ బటన్ యొక్క సైజ్ చూద్దాం. చూసారా ఎంత పెద్ద అయిపోయింది ఆ బటన్, ఏ పడతాయి యాడ్ చేసేయడం వల్ల. సో బటన్ సైజ్ కూడా ఆ నేమ్స్ బట్టి కొంచెం ఎక్స్టెండ్ అయిపోతున్నాయి, ఓకేనా. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ కూడా ఒక బటనే కదా గైస్. సో సబ్మిట్. సో క్లాస్ అనేది యాడ్ చేయగానే మనకి ఒకవేళ క్లాస్ తీసేస్తే అక్కడ వస్తుందా రాదు, మళ్ళీ చెక్ చేయండి. వాల్యూ మనం బటన్లో ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ అనేది పేరులో ఇందులో వస్తుంది కదా. రన్ చేయండి, చూసారా సబ్మిట్ బటన్ నార్మల్ HTML బటన్లాగా వచ్చింది. సో అలా ప్రాక్టీస్ చేసుకోండి, ప్రతిదీ మీకు బాగా అర్థమవుతుంది. వై డూ వీ పుట్ ఈ హ్యాష్ సింబల్ ఎందుకు పెడతాము ఇన్ హెచ్ఆర్ఎఫ్ అట్రిబ్యూట్ ఆఫ్ ద లింక్ ఎందుకు పెడతాం, ఆల్రెడీ మీకు దాని గురించి చెప్పాను, ఓకేనా. సిన్స్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ పేజ్ టు లింక్ ఇట్ టు. సో మనకి సపోజ్ ఆ లింక్కి ఏ పేజ్ని మనం లేదు అనుకోండి, ఆ లింక్కి సంబంధించింది, ఓకేనా. సో జస్ట్ హ్యాజ్ అని పెట్టేస్తే అది ఆ పేజ్లోనే ఉండిపోద్ది, ఇంకే ఏ పేజ్లోకి వెళ్దన్నమాట. అండ్ వీ డు నాట్ వాంట్ టు గెట్ ఏ 404 మెసేజ్, ఓకేనా. మనకి 404 ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వకుండా ఉండాలంటే జస్ట్ హ్యాజ్ అనేది పెట్టేసుకోండి, ఒకవేళ మీరు ఇచ్చిన దానికి లింక్ లేకపోతే, ఓకేనా. సో వీ పుట్ హ్యాజ్ యాజ్ ద లింక్. ఇన్ రియల్ లైఫ్ ఇట్ షుడ్ అఫ్ కోర్స్ బీన్ ఏ రియల్ URL టు ద సెర్చ్ పేజ్. ఓకే, అర్థమైంది కదా గైస్. మరి ప్రస్తుతానికి హ్యాజ్ అనే క్యారెక్టర్ ఎందుకు యూజ్ చేస్తామో సో ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతిదీ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినాలి, అందుకనే మీకు ప్రతి పార్ట్ ఇంపార్టెంట్. ఒకటి స్కిప్ చేసినా మీకు మొత్తం ఏది సరిగ్గా అర్థం కాదన్నమాట, కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతున్నాయి, మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవడానికి అవ్వదు. సో బటన్ అవుట్లైన్. సో ఇదేంటి బూస్ట్రాప్ 4లో బటన్స్ చూసాం, ఇప్పుడు బటన్ అవుట్లైన్ అంటే అదేంటో చూసేద్దాం. చూసారా అవుట్లైన్కి నార్మల్ బటన్స్కి కల తేడా ఏంటో డిఫరెన్స్ ఇక్కడ. సో బూస్ట్రాప్ 4 ప్రొవైడ్స్ 8 అవుట్లైన్ బార్డర్ బటన్స్. మొత్తం ఎన్ని గైస్, 8 అవుట్లైన్ బార్డర్ బటన్స్ అయితే. సో జస్ట్ ఇక్కడ మనకి బార్డర్ అనేది కనబడుతుంది, దీని లోపల కలర్ అనేది కనబడట్లేదు. హోవర్ చేస్తేనే దాని కలర్ అనేది మీకు కనబడుతుంది, ఓకే. సో అది కూడా తీసినట్టు చూసారు, కొంచెం యానిమేషన్ టైప్లో కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనేది ఆ ఎఫెక్ట్ వస్తుంది అక్కడ కదా. సో ఇప్పుడు చూద్దాం. సో అవుట్లైన్ బటన్ అంటే ఏంటి, జస్ట్ ఏం ఇవ్వాలి మనం, క్లాస్ ఈక్వల్ టు బటన్ బీటీఎన్ అవుట్లైన్ ప్రైమరీ, అంతే. సో అవుట్లైన్ అని ఇక్కడ మన మధ్యలో యాడ్ చేయాలి, అంతకుముందు ఇక్కడ ఉండేది కాదు కదా. సో చూడండి ఒకసారి ఇక్కడ, ఓకేనా. సో ఏం లేదు, బీటీఎన్కి ఇక్కడ బీటీఎన్ అవుట్లైన్ ఇచ్చేస్తే సరిపోతుంది. అవుట్లైన్ అంటే పూర్తిగా అవుట్లైన్ అనేది వస్తుందన్నమాట, లోపల కలర్ ఏమీ ఫిల్ అవ్వదు, ఆటోమేటిక్గా హోవర్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది దీంట్లోకి వస్తుంది. సో ఇది ఆల్రెడీ మన బూస్ట్రాప్ వాడు డైరెక్ట్గా ఇవి చేసి ఉంచాడనమాట, ఫ్రేమ్వర్క్స్ ఇవి, ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి బీటీఎన్ అవుట్లైన్ వార్నింగ్ ఎక్కడ ఉంది, ఓకే. అవుట్లైన్ లైట్, టెక్స్ట్ వచ్చేసరికి డార్క్ అని తీసుకున్నాను ఇక్కడ చూడండి, టెక్స్ట్ డార్క్. ఒకవేళ ఈ టెక్స్ట్ డార్క్ తీసేస్తే ఏమవుతుంది గైస్, ఒకసారి చెక్ చేసేద్దాం మనం. సో టెక్స్ట్ ఆటోమేటిక్ డార్క్ ఉంది, ఇక్కడ ఒకసారి టెక్స్ట్ అనేది డార్క్ తీస్తే, అవుట్లైన్ లైట్ టెక్స్ట్ డార్క్ తీస్తే అది కనబడదు అనుకుంటాను. సో చూసారా టెక్స్ట్ అనేది అక్కడ చాలా లైట్గా ఉంది కదా. సో అందుకే ఇక్కడ మనోడు టెక్స్ట్ వచ్చేసరికి డార్క్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట, అర్థమైంది కదా. సో ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది కనబడాలి. సో ఎందుకంటే ఇది అవుట్లైన్ ఏంటంటే లైట్గా ఇచ్చాం కాబట్టి ఈ టెక్స్ట్ అనేది కూడా లైట్లో వెళ్ళిపోతుంది, ఓకేనా. సో సక్సెస్ కలర్ ఇచ్చారు, ప్రతిదానికి ఆ నేమ్స్ వచ్చేసరికి ఆ సేమ్ కలర్, హోవర్ చేస్తేనే జస్ట్ వైట్ కలర్ అప్లై అవుతున్నాయి, ఓకేనా. సో దీనికి హోవర్ చేస్తే లైట్ కలర్ అనేది అప్లై అవ్వట్లేదు, ఎందుకంటే టెక్స్ట్ డార్క్ తీసుకున్నాం కాబట్టి. ఆ వైట్ కలర్ అప్లై అయినా లైట్లో ఉన్నప్పుడు మనకి అది కనబడదు కదా గైస్, ఓకే. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి టెక్స్ట్ డార్క్ అనేది రిమూవ్ చేయండి, రన్ చేయండి. సో చూసారా ఇప్పుడు వచ్చేసరికి
మీరు అది అలాగ వదిలేసారనుకోండి, హోవర్ చేసినప్పుడు ఇక్కడ అప్పుడు ఈ ఈ కలర్ వస్తుంది దానికి, మీరు ఒకవేళ తీసుకోకపోతే. ఓకే, సో లైట్ దాన్ని టెక్స్ట్ డార్క్ అని పెట్టుకోవడమే అక్కడ మనకి బెస్ట్ అనుకుంటున్నాను. ఓకే, ఓకే దట్స్ గుడ్. ఓకే, దట్స్ కూలా. ఓకే, సో ఇది చాలా సింపుల్, ఏం లేదు, అవుట్లైన్ బీటీఎన్ అవుట్లైన్ అని యాడ్ చేసుకుంటే మనకి ఈ టైప్ ఆఫ్ బటన్స్ అయితే మనకి వస్తాయి బూట్స్ట్రాప్ 4లో. అవుట్లైన్ బటన్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, సో నార్మల్ బటన్స్ చూసారు కదా ఎలా ఉంటాయి. ఓకే, ఇవేమో అవుట్లైన్ బటన్స్ అయితే ఎలా ఉంటాయి బూట్స్ట్రాప్ 4లో. సో నెక్స్ట్ వచ్చేసరికి బటన్ సైజెస్. ఆల్రెడీ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా గైస్, బీటీఎన్ బటన్ లార్జ్ బటన్స్ ఉంటాయి, అలాగే డిఫాల్ట్ బటన్స్ ఉంటాయి, అలాగే స్మాల్ బటన్స్ ఉంటాయి. ఓకే, సో మీరు ఏం లేదు, జస్ట్ బీటీఎన్ ఎల్జీ అంటే లార్జ్ మాట, అలాగే క్లాస్ ఫర్ లార్జ్ బటన్స్, ఆర్ బీటీఎన్ స్మాల్ ఎస్ఎం. ఓకే, ఎస్ఎం ఫర్ స్మాల్ బటన్స్. ఇవి డిఫాల్ట్ బటన్స్ ఇన్ బూట్స్ట్రాప్ 4. ఓకే, సో జస్ట్ వెరీ సింపుల్ గైస్, నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ బటన్స్, వెరీ ఈజీ. సో మీకు ఏం లేదు, మీకు బటన్ సైజ్ పెద్దది కావాలంటే లాస్ట్లో బీటీఎన్ ప్రైమరీ అని యాడ్ చేస్తాం, దాని తర్వాత బీటీఎన్ ఎల్జీ అంటే లార్జ్ అని అర్థం, ఎండి అంటే మీడియం అని అర్థం, ఎస్ఎం అంటే స్మాల్ అని అర్థం. ఓకే, మీనింగ్స్. సో మీరు బీటీఎన్ ఎల్జీ అని అప్లై చేసుకుంటే ఇక్కడ ఈ లార్జ్ సైజ్ ఆఫ్ బటన్ అనేది మనకి అప్లై అవుతుంది. ఇక్కడ బీటీఎన్ తీసేసి అనుకోండి ఎల్జీ అనేది, సో అక్కడ డిఫాల్ట్గా ఏమైతే ఉంటుందో సో ఆ డిఫాల్ట్ బటన్ అనేది ఆ సైజ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా, లేదు అనుకుంటే లార్జ్ బటన్ అయితే ఇలాగా. ఓకే, చాలా సింపుల్. స్మాల్ అయితే ఈ సైజు, మీకు స్మాల్ కావాలంటే బీటీఎన్ ఎస్ఎం అనే యాడ్ చేసుకోండి. లెట్స్ గోనా. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ లెవెల్ బటన్స్ అంటే ఏంటంటే ఫుల్ విత్ బటన్స్ మాట ఇవి. బ్లాక్ లెవెల్ అంటే మొత్తం ఆ లైన్, ఆ రో ఏదైతే ఉన్నదో ఆ టోటల్ రో అంతా బటన్ ఫుల్ సైజులోకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో యాడ్ క్లాస్ బీటీఎన్ బ్లాక్. ఏం లేదు, జస్ట్ మనం క్లాస్ అనేది బీటీఎన్కి లార్జ్ అని అవ్వకుండా జస్ట్ లార్జ్ కలిపితే నార్మల్ లార్జ్, ఇది బ్లాక్ అంటే కొంచెం మనకి బ్లాక్ వస్తుంది అన్నమాట అంతే. ఓకేనా, సో టు క్రియేట్ బ్లాక్ లెవెల్ సౌండ్ తగ్గించి. ఓకే, టు క్రియేట్ బ్లాక్ లెవెల్ బటన్ దట్ స్పాన్స్ ద ఎంటైర్ విడ్త్ ఆఫ్ ద పేరెంట్ ఎలిమెంట్. ఓకేనా, ఆ పేరెంట్ ఎలిమెంట్లు మొత్తం ఈ ఫుల్ విడ్త్ అనేది బటన్ తీసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. మీరు ఆల్రెడీ చూసారు కదా, ఏం లేదు, దానికి జస్ట్ చూసారు ఇక్కడ బటన్స్ లార్జ్ ఫుల్ విడ్త్ బటన్స్ అనేవి ఎలా వస్తున్నాయో మొత్తం ఈ విధంగా మనకి బ్లాక్ బీటీఎన్ బ్లాక్ అని పెడితే సరిపోతుంది. చూడండి ఇక్కడ ప్రైమరీలో తర్వాత జస్ట్ బీటీఎన్ బ్లాక్ అని ఇక్కడ మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో మీకు ఇలా వైట్ కలర్లో కనబడాలంటే ఈ కలర్లో కనిపిస్తుంది. ఓకేనా గైస్, మరి ఇప్పుడు బీటీఎన్ బ్లాక్ అంటే పూర్తిగా బటన్ అనేది మొత్తం బ్లాక్ చేస్తుంది, ఇంక వేరే బటన్స్ పక్కన రావు అన్నమాట. ఓకే, సో ఇది ఒకవేళ తీసామనుకోండి అక్కడ ఏమొస్తుంది, నార్మల్ చిన్న బటన్ అయిపోతుంది. అది చూసారా, చిన్న బటన్ అయిపోయిందా. అదే ఒకవేళ మనం బీటీఎన్ బ్లాక్ అని ఉంచగానే సో దాని కిందన ఆటోమేటిక్గా బాటంలోని కొంత మార్జిన్ కూడా అప్లై అయిందన్నమాట. ఓకేనా, బీటీఎన్ బ్లాక్కి బాటమ్ కింద మార్జిన్ కూడా అప్లై చేసాడు ఆటోమేటిక్గా. ఓకే, సో ఇవి బూట్స్ట్రాప్ 4లో ఫుల్ విత్ బటన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివ్ అండ్ డిసేబుల్డ్ బటన్స్. సో యాక్టివ్ అంటే తెలుసు కదా, మనకి క్లిక్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో మీరు డిసేబుల్డ్ మీదకి వెళ్ళారనుకో అసలు క్లిక్ చేయడానికి ఆప్షన్ ఉండదు అన్నమాట. సో వాటిని డిసేబుల్డ్ బటన్స్ అంటారు. ఓకే, డిసేబుల్డ్ బటన్స్. ఏ బటన్ కెన్ బి సెట్ టు ఎన్ యాక్టివ్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, ఏపీఆర్ ప్రెస్డ్. సో ఆల్రెడీ చెప్పాను కదా, ప్రెస్ అయినట్టు మనకి ఏపీఆర్ అవుతుంది. డిసేబుల్డ్ అయితే అన్క్లిక్కబుల్. సో మీకు క్లిక్ చేసిన అక్కడ అవ్వదన్నమాట, మనకి క్లిక్ చేయడానికి ఆప్షన్ రాదు, అన్క్లిక్కబుల్ అన్నమాట ఇది బటన్. ఇది క్లిక్కబుల్ బటన్స్, దీస్ ఆర్ అన్క్లిక్కబుల్ బటన్స్ ఇన్ బూట్స్ట్రాప్ 4. ఓకే, సో ది క్లాస్ డాట్ యాక్టివ్ మేక్స్ ఏ బటన్ అపియర్ ప్రెస్డ్. ఓకే, అండ్
డిసేబుల్డ్ యాట్రిబ్యూట్ మేక్స్ ఎ బటన్ అన్క్లిక్కబుల్. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదా. సో దట్ ఏ ఎలిమెంట్ డో నాట్ సపోర్ట్ ద డిసేబుల్డ్ యాట్రిబ్యూట్ అండ్ మస్ట్ therefore use the disabled class to make it visually appear disabled. ఓకే, సో యాక్టివ్ ఇక్కడ మనకి ఏంటంటే ఏ ఎలిమెంట్స్ డో నాట్ సపోర్ట్ డిసేబుల్డ్ యాట్రిబ్యూట్ అండ్ మస్ట్ therefore యూజ్ ది డిసేబుల్డ్ క్లాస్ టు మేక్ ఇట్ విజువల్లీ అపియర్ డిసేబుల్డ్. ఒకసారి దీనికి చూద్దాం. ఇక్కడ ట్రైట్ యువర్ సెల్ఫ్ కొట్టండి. ట్రైట్ యువర్ సెల్ఫ్ యాడ్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ డిసేబుల్ అన్క్లిక్కబుల్. సో ఇది అన్క్లిక్కబుల్. ఇది ఎలాగుంది, ఇది ఎలా ఉంది చూడండి. ప్రైమరీ బటన్, యాక్టివ్ ప్రైమరీ. సో ఇది ప్రైమరీ బటన్కి యాక్టివ్ ప్రైమరీకి కొంచెం తేడా ఉంది చూసారా. ఇది ఆల్రెడీ యాక్టివ్లో ఉంది ఈ బటన్, ఈ బటన్ అనేది ప్రైమరీలో ఉంది. సో చూద్దాం ఒకసారి. సో బీటీఎన్ ప్రైమరీ. సో ఇది నార్మల్ మాట. అలాగే బటన్ మనం యాక్టివ్లో ఉంచుకోవచ్చు. చూడండి ఇక్కడ బటన్ యాక్టివ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి బీటీఎన్ ప్రైమరీ. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డిసేబుల్డ్ అని ఇచ్చారు చూసారా. జస్ట్ మనం ఇలా డిసేబుల్డ్ అని యాడ్ చేయాలి, అప్పుడు ఈ బటన్ డిసేబుల్డ్. ఒకసారి నేను రిమూవ్ చేస్తాను అనుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి బటన్ ఇప్పుడు డిసేబుల్డ్ అవ్వలేదు, ఇది క్లిక్కబుల్. ఓకే, సో జస్ట్ ఇక్కడ మీకు డిసేబుల్డ్ కావాలంటే మనకి ఇక్కడ డిసేబుల్డ్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనా, సో డిసేబుల్డ్ యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ గో. బీటీఎన్ ప్రైమరీ. సో డిసేబుల్డ్ మాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి బటన్స్కి వచ్చేసరికి లింక్ బటన్ కూడా ఇచ్చాడు చూడండి. అది బీటీఎన్ ప్రైమరీ డిసేబుల్డ్. సో లింక్ బటన్ కూడా చూసారా డిసేబుల్డ్. ఇది కూడా సేమ్ డిసేబుల్ రన్ చేయాలి ఇది కూడా. సో డిసేబుల్. సో మీరు డిసేబుల్ కావాలంటే జస్ట్ ఇక్కడ మీరు ఈ ప్రైమరీ అయిపోయిన తర్వాత జస్ట్ డిసేబుల్డ్ అని యాక్టివేట్ చేసుకోండి. డిసేబుల్లో ఉంటుంది. మీకు ఏమైనా బటన్స్ ఆల్రెడీ యాక్టివ్ స్టేజ్లో ఉండాలి అనుకుంటే మీరు జస్ట్ ఇక్కడ యాక్టివ్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వెరీ ఈజీ గైస్. డిసేబుల్డ్ బటన్స్ మీకు తెలిసింది కదా, జస్ట్ డిసేబుల్డ్ అని యాడ్ చేస్తే సరిపోయింది. ఓకే, లెట్స్ గో. ఇంకేమున్నది, వావ్ స్పిన్నర్ బటన్స్ చూడండి చాలా బాగున్నది. మరి ఇప్పుడు స్పిన్నర్ బటన్స్ అంటే ఇక్కడ మనకి లోడింగ్ అవుతున్నప్పుడు ఎలా స్పిన్ వచ్చినట్టుగా, అంటే ఆ పేజ్ అని లోడ్ అవుతున్నప్పుడు ఎలా వస్తున్నప్పుడు బాగున్నాయి స్పిన్నర్ బటన్స్ కూడా. యూ క్యాన్ ఆల్సో యాడ్ స్పిన్నర్ బటన్స్ టు ఏ బటన్. ఓకేనా, మన బటన్స్కి యాడ్ చేసుకోవచ్చు ఈజీగా, విచ్ యూ విల్ లర్న్ మోర్ అబౌట్ ఇన్ బూస్ట్రాప్స్ ఫర్ స్పిన్నర్ ట్యుటోరియల్. ఆ స్పిన్నర్ ట్యుటోరియల్లోనే ఇంకా మనకి బాగా చెప్తాడంట, అది చూద్దాం. ప్రస్తుతానికైతే ఇందులో ఎగ్జాంపుల్స్ చూడండి. బటన్కి స్పిన్ యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలి. సో ఇక్కడ జస్ట్ బటన్ వచ్చేసరికి బీటీఎన్ ప్రైమరీ తీసుకున్నాం. ఆ తర్వాత ఈ బీటీఎన్ ఉంది కదా, ఈ బీటీఎన్ లోపల ఇక్కడ ఇది క్లోజ్ మాట. దీని లోపల ఏదైతే ఉందో స్పిన్కి రాస్తున్నాడు. స్పాన్ అనే క్లాస్ స్పాన్ తీసుకొని ట్యాగ్. ఓకేనా, అందులో క్లాసు స్పిన్నర్ బార్డర్. సో స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం. బార్డర్ ఎస్ఎం అంటే స్మాల్ కింద వస్తుంది. సో ట్రైట్ యువర్ సెల్ఫ్ ఒకసారి కొడదాం. సో చూడండి చాలా బాగుంటుంది కొంచెం చూడడానికి. స్పిన్నింగ్ మెథడ్స్ యానిమేషన్ బాగా యాడ్ చేశాడు బూస్ట్రాప్ 4లో. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఇది అక్కడ ఉంది. ఓకే, ఫస్ట్ స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం. స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం, ఇది కూడా స్పిన్నర్ బార్డర్ సేమ్ వచ్చేసరికి మన ఈ బటన్ లోపల కదా గైస్ ఇది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లోడింగ్ అని పేరు రాశాడు. ప్రస్తుతానికి ఇక్కడ లోడింగ్ అని పేరు ఏం లేదు. సో నేను గేమ్ అని పేరు టైప్ చేశాను అనుకోండి ఫస్ట్ బటన్లోని, ఇక్కడ గేమ్ అని యాడ్ అవుతుంది చూడండి. సో చూసారా గేమ్. మీకు అలాగే ఏ నేమ్ కావలిస్తే ఆ నేమ్ యాడ్ చేసుకోవడం, అంటే బటన్ లోపల ఇదంతా యాడ్ చేయాలి మనం. ఓకే, స్పిన్నర్కి క్లాస్ వచ్చేసరికి స్పాన్లో తీసుకొని క్లాస్ స్పిన్నర్ బార్డర్. ఓకేనా, క్లాస్ ఏంటి గైస్ స్పిన్నర్ బార్డర్. స్పిన్నర్ ఇక్కడ మనం అవుట్లైన్ ట్రై చేద్దాం, వర్క్ అవుతుందో లేదో. అవుట్లైన్ దీనికి వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో ప్రస్తుతానికి అవుట్లైన్ అనేది అక్కడ వర్క్ అవ్వట్లేదు. ఓకే,
సో ఇది మాట లోడింగ్ అవుతుందా ఇలాగా యానిమేషన్. సో బాగుంది కదా గైస్. మరి ఇది తీసేస్తే నార్మల్ లోడ్. మీకు అక్కడ నేమ్ ఏమైనా కావస్తే లోడింగ్. ఇది కూడా లోడింగ్కి డిసేబుల్డ్ ఇచ్చాడు చూసారా, నాట్ అన్క్లిక్కబుల్ మాట, ఇది క్లిక్కబుల్. సో ఇది అన్క్లిక్కబుల్ లోడింగ్. సో మనం డిసేబుల్డ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఆ బటన్కి ఇక్కడ డిసేబుల్డ్ యాడ్ చేసారా లేదా. సో అలాగే ఇది కూడా డిసేబుల్డే. ఓకేనా, డిసేబుల్డ్ యాడ్ చేసుకొని బటన్ని. సో అప్పుడు స్పిన్నర్ గ్రో అంటే ఎఫెక్ట్ వచ్చేసరికి ఇలాగ వస్తుంది గైస్. ఓకేనా, స్పిన్నర్ బార్డర్ అంటే ఇలా వస్తుంది. దానికి గ్రో అంటే ఏంటి, మీకు ఈ సర్కిల్ వచ్చి ఇంక్రీజ్ అయినట్టు వస్తుంది ఇలాగా సర్కిల్ టైప్లో. ఓకే, సో స్పిన్నర్ గ్రో ఎస్ఎం అనేవాళ్ళు. ఇక్కడ ఎస్ఎం అని ఎందుకు ఇచ్చాడు అది ఒకసారి రిమూవ్ చేసి చూద్దాం. ఇక్కడ కాదు. సో ఇక్కడ ఎస్ఎంని నేను రిమూవ్ చేసి చూస్తాను, ఏమైనా తేడా వస్తుందో చూద్దాం. వావ్, ఇది ఎస్ఎం అంటే స్మాల్ కదా. సో స్మాల్ బటన్స్ కింద అది కాకుండా ఇక్కడ లార్జ్ అంటే డిఫాల్ట్ అయిపోయినట్టుంది. ఓకేనా, సో అలాగే డాష్ ఎల్జీ అని వచ్చాను అనుకోండి, లార్జ్ అప్లై అవుతుంది. లెట్స్ గో హియర్. సో ఇది లార్జ్ బటన్ కింద వచ్చింది అనుకుంటున్నాను కదా. సో ఎస్ఎం అని వస్తే కొంచెం స్మాల్ బటన్ అనేది అక్కడ యాడ్ అవుతుంది. లెట్స్ గో, చూసారా. సో ఈ డిసేబుల్డ్ మాట, అన్క్లిక్కబుల్ బటన్స్ అండ్ విత్ లోడింగ్ మాట. లోడింగ్ స్క్రీన్ మీకు ఏమైనా యూజర్స్కి ఏపీఆర్ చేయాలి అనుకుంటే మనం ఈ బటన్స్ని బూస్ట్రాప్ 4లో యూజ్ చేసుకోండి. ఓకేనా, ఏముంది జస్ట్ బటన్స్ లోపల స్పాన్ అనే క్లాస్ని క్రియేట్ చేసుకొని స్పిన్నర్ బార్డర్. ఓకేనా, స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం అంతే. ఒకవేళ మీరు స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం అని తీస్తారనుకోండి, అక్కడ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, చూసారా, ఆ పూర్తిగా తీసేయడంలో నార్మల్ కొంచెం పెద్ద బటన్ లాగా అయిపోయింది. ఆ స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం అనేది ఇచ్చుకుంటే మీకు స్మాల్ బటన్ అనేది అక్కడ ఎనేబుల్ అవుతుంది. ఓకే, లెట్స్ గో. చాలా బాగున్నాయి కదా బటన్ క్లాసెస్. సో ఇవి ఒకసారి మళ్ళీ మన దీంట్లోనే కాపీ చేసుకుందాం. సో మీరైతే ప్రతిదీ టైప్ చేసుకోండి గైస్. మనకి ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను నేనైతే, టైం సేవ్ అవుతుంది. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఈ బటన్స్ అన్ని క్లాస్ కంటైనర్లో అవి. ఓకే, సో బటన్ ప్రైమరీ, ఇవి కూడా బటన్ ప్రైమరీ ఇచ్చాడు. నేను ఇక్కడ బటన్ వచ్చేసరికి సక్సెస్ ఒకటి ఇస్తున్నాను, SUCCESS సక్సెస్. ఇంకోటి వచ్చేసరికి వార్నింగ్ ఒకటి ఇస్తున్నాను, WARNING. ఇవి వర్క్ అవుతున్నాయి లేదో ఒకసారి చెక్ చేసేద్దాం. ఇవి కూడా BTN వచ్చేసరికి ఇక్కడ మనం ప్రైమరీ సక్సెస్ వార్నింగ్, సెకండరీ కానీ డార్క్ కానీ ఇద్దాం. డార్క్ ఇస్తున్నాను. లెట్స్ గో. ఇప్పుడు ఒకసారి సేవ్ చేద్దాం. మన వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ రీలోడ్ చేద్దాం, బటన్స్ వచ్చేయలేవో. సో కిందకి వెళ్తే వచ్చాయి చూడండి గైస్. లాస్ట్ స్క్రీన్లో ఇక్కడ కింద బాటంలో కనబడుతున్నాయా, ప్రైమరీ సక్సెస్ వార్నింగ్, ఇది లోడింగ్. సో చాలా బాగుంది, చాలా లుకింగ్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇవి బూస్ట్రాప్ 4 బటన్స్ గైస్, స్పిన్నర్ బటన్స్. అలాగే నార్మల్ బటన్స్ కూడా మనం తీసుకుందాం. ఇవి నార్మల్, ఇవి అవుట్లైన్ బార్డర్ కదా, ఇవి అవుట్లైన్ వచ్చాయి కదా మీకు, అవుట్లైన్ బటన్లోనే అవుట్లైన్ సెకండరీ. సో మనకి ఇక్కడ అవుట్లైన్ అనేది మనం దాంట్లో యాడ్ చేస్తుంటే అవ్వట్లేదు కదా. BTN తర్వాత మనం వచ్చేసరికి ఇక్కడ తీసుకోవాల్సింది. సో చూడండి, BTN అవుట్లైన్ అని ఇచ్చాడు. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఇంకొకసారి. BTN అవుట్లైన్, ఓకే, OUTLINE అవుట్లైన్ డాష్ ఇచ్చి ఒకసారి మళ్ళీ సేవ్ చేసి చూద్దాం. అవుట్లైన్కి వాడు ఇవ్వలేదు అనుకుంటున్నాను. మన డార్క్ దగ్గర అవుట్లైన్ రావాలి, కానీ అది రాకుండా పెద్ద బటన్ అయిపోతుందేమో అనుకుంటున్నా. ఎస్, అవుట్లైన్ కూడా వర్క్ అవుతుంది గైస్. ఓకేనా, సో మీరు అవుట్లైన్ కూడా దాన్ని యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా BTN, ఇందాక మనం దీంట్లోనే ఎక్కడ ఇచ్చినట్టున్నాం అవుట్లైన్. సో BTN ఎక్కడ ఇవ్వాలి అవుట్లైన్ అనేది వర్క్ అవుతుంది. సో ప్రైమరీకి నేను ఇప్పుడు అవుట్లైన్ వస్తున్నాను, చెక్ చేయండి. అవుట్లైన్ బటన్లో కూడా మనం లోడింగ్ స్క్రీన్ది అపియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సో మన వెబ్సైట్కి వెళ్ళి సో అవుట్లైన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అవుట్లైన్ వస్తుందా రావట్లేదా. సో లోడ్ అయిందా. సో చూడండి అవుట్లైన్ వచ్చింది ఈ బటన్ చూసారా, ఫస్ట్ లోడింగ్ దానికి అవుట్లైన్ వచ్చింది. వావ్. సో అలాగే ఫుల్ విత్ బటన్స్ చూసుకోండి, ఫుల్ విత్ బటన్స్. ఓకేనా, బ్లాక్ లెవెల్ బటన్స్ అంటారు వీటిని.
ఒకసారి చూద్దాం. సేవ్ చేసుకోండి, Ctrl+C. సో మన సైట్లో పెట్టేద్దాం, ఇక్కడ సేవ్ చేద్దాం. ఓకేనా, Ctrl+V. సో దీన్ని అంతటిని ఇక్కడ నుంచి మనం మూవ్ చేసేద్దాం. ఓకే, ఓకే సేవ్ చేస్తున్నాను. లెట్స్ గో. చూసారా, బ్లాక్ లెవెల్ బటన్స్ని కూడా మనం మన సైట్లోనే యాడ్ చేసుకునేవంతా మొత్తం పూర్తిగా ఎంతవరకు మనకు ఉందో అంతవరకు కంటైనర్ పూర్తిగా బ్లాక్ లెవెల్ బటన్స్ అనేవి వస్తున్నాయి. కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకుందామా గైస్ ఒకసారి. కంటైనర్ FLUID కంటైనర్ ఫ్లూయిడ్ అంటే ఫుల్ విడ్త్ వచ్చేస్తుంది పూర్తిగా. అది కూడా చెక్ చేద్దాం అక్కడ. ఎస్, చూసారా ఫుల్ విడ్త్లోకి వస్తుంది. మీకు కావాలంటే పూర్తిగా తీసుకోవచ్చు, లేదంటే హాఫ్. ఓకేనా, మీ ఇష్టం. ఓకే, లెట్స్ గో. సో మీరు యూజర్స్కి ఏ విధంగా డిస్ప్లే చేయాలి, మీ థాట్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకోండి. ఓకేనా, సో మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. సో ఇవి నార్మల్ బటన్స్ అన్నమాట బూట్స్ట్రాప్ 4లో. ఓకే, ఇది కూడా మనం ఒకసారి సేవ్ చేసి కాపీ చేసుకొని మీకు ఏటేటి యూజ్ అవుతాయో అవి కాపీ చేసుకోండి గైస్. లేదంటే మీకు అలా కాకుండా మీరు డైరెక్ట్గా టైప్ చేస్తే పూర్తిగా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో బటన్ టైప్స్. సో ఇక్కడ మనం ఏంటి ఇక్కడ మూవ్ చేసాం. ఓకే, పూర్తిగా కాపీ చేయలేదా? ఓకే, ఇవి కూడా కాపీ చేద్దాం. Ctrl+C. ఓకే, ఓకే లెట్స్ గో. ఓకే గైస్, మరి చూసుకోండి దేనికి అది ఎదురుగా మీరు కోడింగ్ ఇలాగ నీట్గా పర్ఫెక్ట్గా రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, ఏదైనా అర్థమవుతుంది, కోడింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది, ఎర్రర్స్ అనేవి ఎక్కువ రావు. ఓకేనా, సేవ్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి బటన్స్ కిందన యాడ్ అవుతాయి, అగో యాడ్ అయిపోయింది. ఓకేనా, సో ఇవి బూట్స్ట్రాప్ 4 బటన్స్ గైస్. స్పిన్నర్ బటన్కి మళ్ళీ అవుట్లైన్ కూడా యాడ్ చేసాం. బ్లాక్ లెవెల్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి, అలాగే బటన్ స్టైల్స్ నార్మల్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా. సో మీకు ఏది కావాల్స్తే అది యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా, సో మరి ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా పూర్తిగా మనకి బూట్స్ట్రాప్ 4 బటన్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి బూట్స్ట్రాప్ బటన్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా, అది కూడా చెప్దాం ప్రస్తుతానికి. మరి గైస్ మర్చిపోద్దు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాగే 1 by 1 స్కిప్ చేయకుండా ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు బూట్స్ట్రాప్ 4 అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా గైస్, యాక్చువల్లీ ఇది చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక 5 to 10 minutes లోపల మీకు ఇది అంత పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసవచ్చు. కాకపోతే మీకు ప్రతిదీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థమైనట్టుగా విత్ ప్రాక్టికల్స్ మాట, అంటే ప్రాక్టీస్తో మీకు ఇక్కడ చేసి మరీ చూపిస్తున్నాను. ఓకేనా, సో మీరు కూడా అలా ప్రాక్టీస్ అయిపోండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.